అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ నాగబేరు. థ్యాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ అంట. జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ అంటే వీళ్ళు ఈటీవీ సంస్థలో కంటిన్యూస్గా సీరియల్స్, షోస్ ఇప్పుడు ప్రతి ఆదివారం మన ఇంక పేరేంటి సుడిగాలి సుధీర్ ఈవినింగ్ 7 o'clock ఒక షో చేస్తాడు కదా, షో పేరు గుర్తుకు రావట్లేదు. మీకు గుర్తు వచ్చినట్లయితే కమెంట్ బాక్స్లో చెప్పే ప్రయత్నం చేయండి. దానికి వీళ్ళే ప్రొడ్యూసర్లు. అలాగే కొన్ని సీరియల్ పేర్లు నాకు గుర్తులేవు, కానీ కొన్ని సీరియల్స్కి వీళ్ళే ప్రొడ్యూసర్లు. అలాగే పాడుతా తీయగా అనే ఒక ప్రోగ్రామ్ వస్తుంది కదా, దానికి కూడా వీళ్ళే ప్రొడ్యూసర్లు. ఇంతకుముందు ఆలీతో 369 కావచ్చు, ఆలీ 999 కావచ్చు, అలాగే ఆలీతో సరదాగా అనే ఏమంటారు పాడ్కాస్ట్ లాంటి షో కూడా వీళ్ళే ప్రొడ్యూసర్లు. ఇలాంటి ఒక పెద్ద సంస్థతోటి మీరు డైరెక్టర్లు అవ్వాలనుకున్నా, లేదంటే మీ కథ వినిపించాలనుకున్నా కానీ తప్పకుండా వీళ్ళని అప్రోచ్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. సో జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ గ్రేట్ స్టోరీస్ రియల్ ఇంపాక్ట్ అని అంటున్నారు. యువర్ స్టోరీ డిజర్వ్ అ స్క్రీన్ అని అంటున్నారు. అంటే మీ కథని తెర మీద చూపించాలి అనుకున్నట్లయితే మేము ఉన్నాము అని అంటున్నారు. వీఆర్ రీడింగ్, వీఆర్ లిజనింగ్, వీఆర్ లుకింగ్ ఫర్ యూ. మేము వింటున్నాము, మేము చదువుతున్నాము, మేము మీకోసం ఎదురు చూస్తున్నాము అని అంటున్నారు. వీ యాక్సెప్ట్ స్టోరీ సబ్మిషన్ ఇన్ 2 ఫార్మాట్స్. అంటే వీళ్ళకి 2 రకాల సబ్జెక్టులు కావాలంట. ఒకటి ఈటీవీకి కథాసుధ అనేది కావాలంట. కథాసుధ జరుగుతూ ఉంది కదా, ఎవ్రీ సండేనో ఎప్పుడో టెలికాస్ట్ అవుతుంది. ఇదే ఒక కథాసుధ. అంటే ఇంతకుముందు ఈటీవీలో 1 hour, half an hour లాగా ఒక ఏమంటారు షోస్ లాగా, అంటే ఒక సీరియల్ లాగా వచ్చేది, లేదంటే ఒక సినిమా లాగా వచ్చేది, మినీ సినిమా లాగా వచ్చేది. అలాంటిదే కథాసుధ అంటే. సో ఫర్ ఈటీవీ విన్కి ఇది కావాలి అని అంటున్నారు. ఫీల్ గుడ్ స్టోరీస్ క్రాఫ్టెడ్ ఫర్ ద ఈటీవీ విన్ ప్లాట్ఫామ్ అని అంటున్నారు. అంటే వీళ్ళకి నచ్చే ఈటీవీకి మెయిన్గా నచ్చేది ఏంటంటే మా అన్నయ్య కావచ్చు, సంక్రాంతి కావచ్చు, రాజశేఖర్ గారిది మా అన్నయ్య అంటే, సంక్రాంతి కావచ్చు, ఇలాంటి ఒక కుటుంబ కథా చిత్రాలంటే ఈటీవీ చాలా ఎక్కువగా రెస్పెక్ట్ ఇవ్వటం జరుగుతుంది. అలాంటి కథలు మీరు దగ్గర ఉన్నట్లయితే తప్పకుండా వీళ్ళని అప్రోచ్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. అలాగే వామ్, హానెస్ట్ అండ్ హ్యూమన్ స్టోరీస్, మనుషుల మనసుల్ని బలంగా తాకే ఒక కథలతోటి మమ్మల్ని అప్రోచ్ అవ్వండి అని అంటున్నారు. బిల్డ్ ఫర్ దే స్ట్రీమింగ్ ఆడియన్స్ అని అంటున్నారు. అలాగే వెబ్ సిరీస్ ఫార్మాట్ ఏంటి అంటే 30 నిమిషాలు ఉండాలి, 15 నుండి 20 ఎపిసోడ్లు ఉండాలి. ఏ జోనర్ అయినా పర్లేదు, అది థ్రిల్లర్ అయినా, డ్రామా అయినా, రొమాన్స్ అయినా, కామెడీ అయినా, ఏదైనా పర్లేదు అంటున్నారు. సో ఇంతకుముందు గతంలో ఏదైతే కథలు చెప్పారో ఆ కథల్ని మీరు ఎక్కడి నుండో లిఫ్ట్ చేసుకుని, అంటే మీరు కొరియన్ భాష నుండో, హిందీ భాష నుండో లిఫ్ట్ చేసుకుని వచ్చేలా కాకుండా కొత్త కథలతో మీరు వచ్చినట్లయితే తప్పకుండా మీకు మేము వెల్కమ్ చేస్తాను అని అంటున్నారు. ఇఫ్ ఇట్ క్యాన్ హోల్డ్ అండ్ ఆడియన్స్ వీ వాంట్ టు రీడ్ ఇట్ అని అంటున్నారు. అంటే అది మళ్ళీ ఆడియన్స్ని కనుక కూర్చోబెట్టడానికి ప్రిపేర్డ్గా ఉన్నట్లయితే మేము తప్పకుండా దాన్ని వెబ్ సిరీస్లా చేసే ప్రయత్నం అయితే చేస్తామని అంటున్నారు. ఇఫ్ యువర్ స్టోరీ కెప్ట్ యూ అప్ ఫర్ ఏ నైట్ వార్నింగ్ రైటింగ్, ఇట్ డిజర్వ్స్ అదర్స్ అప్ వాచింగ్ ఇట్ అని అంటున్నారు. అంటే మీ కథ అనేది జనాల్ని కూర్చోబెట్టేలాంటి గొప్ప కథ అన్నట్లయితే తప్పకుండా దాన్ని ప్రొడ్యూస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని అంటున్నారు. సో వీళ్ళని అప్రోచ్ అవ్వాలి అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది నేను మీకు చెప్తాను. దానికంటే ముందు ఈ వీడియో లెంత్ అనేది 8 minutes ఇస్తున్నారు. సో మన వీడియో అనేది లెంత్ అనేది పెరగకుండా దీంట్లో కేవలం దీని గురించి మాత్రమే చెప్పే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ వీడియోలో ఏమంటారు నాతోటి ఫ్రెండ్షిప్ చేయాలి అనుకున్నట్లయితే మీకు ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి, క్యారెక్టరైజర్ ఏంటి అనేది నేను మీకు డీటెయిల్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి నెక్స్ట్ వీడియో మిస్ కాకుండా చూసే ప్రయత్నం అయితే చేయండి. వీళ్ళ మెయిల్ ఐడి చెప్తాను, నోట్ చేసుకోండి. content@gnapika-entertainments.com, CONTENT, content@GNAPIKA, జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్, ENTERTAINMENTS entertainments.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి. సో డిస్క్లైమర్ అని మీ అందరికీ తెలిసిందే కదా. నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వీళ్ళల్లో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. సార్ మీకు తెలిసిందే కదా జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ ఇంత పెద్ద సంస్థ అంటున్నారు, మరి ఎందుకు వీళ్ళకి కూడా డిస్క్లైమర్ చెప్తున్నారు అంటే, ఏమో జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ అనే పేరుతోటి ఎవడైనా మిమ్మల్ని లూట్ చేసే ప్రయత్నం చేయొచ్చు, లేదంటే ఏదైనా జరగవచ్చు. ఇక్కడ నేనేమంటాను అంటే, మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నాడు అంటే వాడి దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేని వాడు ఎప్పటికీ సినిమా చేయలేడు. సినిమా చేసినా దాన్ని రిలీజ్ చేయలేడు. రిలీజ్కి అందానికి మీరు డబ్బులు పెట్టాలని మీ మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి మూర్ఖులుగా మిగిలిపోకుండా కొంచెం మెచ్యూరిటీతో ఉండే ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైనంత సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కమెంట్ బాక్స్లోకి వెళ్ళి హైప్ కొట్టండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.